Hi friends, this is MVR. You are watching KG2PG Science. Today we are discussing about జీవశాస్త్రం మరియు వ్యవసాయంలో విప్లవాలు. ఇంతవరకు జీవశాస్త్రంలో ఎన్నెన్ని విప్లవాలు జరిగాయి, వాటికి సంబంధించిన మనం ప్రజెంట్ టర్మ్స్ ఏ విధంగా యూజ్ చేస్తున్నాము దాని గురించి ఈ ఒక టాపిక్ ప్రతి ఒక్క గ్రూప్స్ అయినా కానీ ఐఏఎస్, ఐపీఎస్ అండ్ సంథింగ్ డిఎస్సి, టెట్ అండ్ ఎనీ గ్రూప్స్ సంబంధించిన మన ఎస్ఎస్సి, జీడీకి సంబంధించిన ప్రతి ఒక్క ఎగ్జామ్లో కూడాను ఇలాంటి విప్లవాలకు సంబంధించిన అయినా ప్రతి ఒక్కటి ఎక్కడో వాటికి సంబంధించిన డేట్స్ అయినా వాటి యొక్క పితామహులు ఎవరైనా ఫాదర్ ఆఫ్ ది లైక్ గ్రీన్ రెవల్యూషన్ అని ఎవరనేసి క్వశ్చన్స్ అడగడం జరుగుతూ ఉంటుంది. టుడే మీకు ఎప్పుడైనా ఒక క్వశ్చన్లో డౌట్ ఉండొచ్చు, ఆ డౌట్ క్లారిఫై చేయడమే నా ముఖ్య ఉద్దేశం టుడే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీన్ రెవల్యూషన్ అనేది ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడంలో అభివృద్ధి సాధించినటువంటి ప్రక్రియను మనం గ్రీన్ రెవల్యూషన్ గా చెప్పుకుంటాం. ఈ గ్రీన్ రెవల్యూషన్ అనేది 1960 మరియు 1970 మధ్యకాలంలో అత్యధికంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది అధికంగా జరిగింది. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అప్పుడు ఆ కాలంలో బాగా అభివృద్ధి చెందిన పంట ఏది అంటే వరి, గోధుమగా చెప్పుకోవచ్చు. మనం వీటి యొక్క గ్రీన్ రెవల్యూషన్ యొక్క పితామహుడిగా మనం ఎంఎస్ స్వామినాథన్ గారిని చెప్పుకుంటాం. నెక్స్ట్ వైట్ రెవల్యూషన్, పాల ఉత్పత్తి అధికంగా మనం సాధించినటువంటి దాన్ని వైట్ రెవల్యూషన్ గా చెప్పుకుంటాం. ఈ వైట్ రెవల్యూషన్ యొక్క పితామహుడుగా వర్గీస్ కురియన్ గారిని చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ వైట్ రెవల్యూషన్ మనం ఆపరేషన్ ఫ్లడ్ గా కూడా చెప్పుకుంటాం. అండ్ దెన్ నెక్స్ట్ ఎల్లో రెవల్యూషన్ అనేది నూనె గింజలు, పప్పు ధాన్యాల దిగుబడి అధికంగా అభివృద్ధి చెందినటువంటి కాలాన్ని మనం ఎల్లో రెవల్యూషన్ గా చెప్పుకుంటాం. ఈ ఎల్లో రెవల్యూషన్ అనేది 1986 మరియు 1987 మధ్యకాలంలో అత్యధికంగా జరిగింది. అండ్ రెడ్ రెవల్యూషన్, మాంసం మరియు టమాటాల ఉత్పత్తి అధికంగా సాధించినటువంటి టైంని మనం రెడ్ రెవల్యూషన్ గా చెప్పుకుంటాం. ఈ రెడ్ రెవల్యూషన్ అనేది 1980 మరియు 2008 మధ్యకాలంలో అత్యధికంగా ఉత్పత్తి చేయడం జరిగింది. ఈ యొక్క రెడ్ రెవల్యూషన్ యొక్క పితామహుడుగా విశాల్ తివారీ గారిని చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విశాల్ తివారీ గారి నేతృత్వంలోనే 1980 మరియు 2008 మధ్యకాలంలో రెడ్ రెవల్యూషన్ అనేది అధికంగా జరిగింది. అండ్ బ్రౌన్ రెవల్యూషన్, మసాలా దినుసులు వాటి ఒక ఉత్పత్తి అభివృద్ధి చేయడం మరియు తోల ఉత్పత్తి అండ్ కాఫీ, కోకా, ఇతర సాంప్రదాయేతర పంటల యొక్క అభివృద్ధి చెందినటువంటి కాలాన్ని మనం బ్రౌన్ రెవల్యూషన్ గా చెప్పుకుంటాం. అండ్ గోల్డెన్ రెవల్యూషన్, లైక్ మనకి ప్రతి ఒక్కరికి హెల్తీ ఫుడ్ కావాలంటే మనకి పక్క ఫ్రూట్స్ ఉండాలి. లైక్ ఫ్రూట్స్ అంటే మనకు ఉద్యానవనాలు ఉంటేనే మనకు ఫ్రూట్స్ వస్తాయి. ఈ గోల్డెన్ రెవల్యూషన్ అంటే లైక్ పండ్ల ఉత్పత్తి అధికంగా సాధించినటువంటి కాలాన్ని మనం గోల్డెన్ రెవల్యూషన్ గా చెప్పుకుంటాం. ఈ గోల్డెన్ రెవల్యూషన్ అనేది 1991 మరియు 2003 మధ్యకాలంలో అత్యధికంగా అభివృద్ధి చేయడం జరిగింది. అండ్ గ్రే రెవల్యూషన్, ప్రతి ఒక్క పంటకి అధిక దిగుబడి కావాలంటే వాటికి కావాల్సిన న్యూట్రియంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ న్యూట్రియంట్స్ ఉంటేనే పర్టికులర్గా ఒక మొక్క అనేది దానికి సంబంధించిన గ్రోత్ అనేది అదే స్టేజ్ లో ఉంటుంది. ఈ గ్రే రెవల్యూషన్ అండ్ గ్రీన్ రెవల్యూషన్ రెండు కూడాను ఒకే టైం పీరియడ్ లో బాగా అభివృద్ధి చేయడం జరిగింది. లైక్ టైం పీరియడ్ వచ్చేసి 1960 మరియు 1970 కాలంలో గ్రే రెవల్యూషన్ అండ్ గ్రీన్ రెవల్యూషన్ అత్యధికంగా అభివృద్ధి చేయడం జరిగింది. ఈ ఎరువుల ఉత్పత్తి అధికంగా జరిగినటువంటి కాలాన్ని మనం గ్రే రెవల్యూషన్ గా చెప్పుకుంటాం. ఎరువుల ఉత్పత్తి అనేది ఎక్కువ ఎప్పుడు జరిగిందంటే 1960 మరియు 1970 మధ్య కాలంలో బాగా ఎరువుల ఉత్పత్తి అనేది అత్యధికంగా ఉత్పత్తి చేయడం జరిగింది. అండ్ సిల్వర్ రెవల్యూషన్ అనేది కోడిగుడ్లు వాటి యొక్క పౌల్ట్రీ ఉత్పత్తిలో గణనీయమైన అభివృద్ధి సాధించినటువంటి దాన్ని మనం సిల్వర్ రెవల్యూషన్ గా చెప్పుకుంటాం. ఈ సిల్వర్ రెవల్యూషన్ అనేది 1969 మరియు 1978 మధ్యకాలంలో అధికంగా ఉత్పత్తి చేయడం జరిగింది. అండ్ పింక్ రెవల్యూషన్ అనేది ఫార్మాస్యూటికల్స్, లైక్ మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయంటే మనం ఎలా క్యూర్ చేసుకుంటే మనకు మెడిసిన్స్ కావాలి కదా, ఆ మెడిసిన్స్ అనేవి ఈ పింక్ రెవల్యూషన్ లో భాగం. ఈ పింక్ రెవల్యూషన్ లో ఫార్మాస్యూటికల్స్ అండ్ రొయ్యలు ఉత్పత్తి చేయడం అండ్ పౌల్ట్రీ అండ్ మాంసం ప్రాసెసింగ్ అనేవి అధికంగా ఉత్పత్తి చేయడం జరిగింది. ఈ యొక్క ఫార్మాస్యూటికల్స్, రొయ్యల ఉత్పత్తి అండ్ పౌల్ట్రీ అండ్ మాంసం ప్రాసెసింగ్ యొక్క ప్రక్రియను మనం పింక్ రెవల్యూషన్ గా చెప్పుకుంటాం. ఈ పింక్ రెవల్యూషన్ యొక్క పితామహుడిగా అండ్ ఫాదర్ ఆఫ్ పింక్ రెవల్యూషన్ గా దుర్గేష్ పటేల్ గారిని మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం. అండ్ బ్లూ రెవల్యూషన్, చేపల ఉత్పత్తి అధికంగా సాధించినటువంటి దాన్ని మనం బ్లూ రెవల్యూషన్ గా చెప్పుకుంటాం. దీన్నే మనం తెలుగులో నీలి విప్లవం అనేసి అంటూ ఉంటాం. ఈ నీలి విప్లవం అనేది 20వ శతాబ్దంలో అధికంగా జరిగింది. అండ్ గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్, నార్మల్గా గోల్డెన్ ఫైబర్ అనేది దేని అంటారంటే ఇండియాలో ఉండేటటువంటి జనపనార. ఈ జనపనారని మనం ఇండియాలో గోల్డెన్ ఫైబర్ గా పిలుస్తూ ఉంటాం. పత్తి తర్వాత మనకి సహజంగా లభించేది ఫైబర్ ఏదైనా ఉందంటే ఇది జనపనార. దీనికి ఈ జనపనారలో కూడా అధిక
విలువలు వాటికి సంబంధించిన సహజమైన విలువలు అధికంగా ఉంటాయి జనపనాలు. సో ఈ జనపనాన్ని ఇండియన్ గోల్డెన్ ఫైబర్ గా పిలుస్తూ ఉంటారు. సో దీనికి ఇండియన్ గోల్డెన్ ఫైబర్ గా పిలుచడం వల్ల దీన్ని ఒక రెవల్యూషన్ ని గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ గా పిలుస్తూ ఉంటారు. ఈ గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ అనేది 1990 కాలంలో అధికంగా అభివృద్ధి చేయడం జరిగింది. ఈ యొక్క గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ యొక్క పితామహుడిగా నిర్పాక్ తుజెస్ గారిని కన్సిడర్ చేయడం జరుగుతూ ఉంటుంది. అండ్ బ్లాక్ రెవల్యూషన్ అనేది పెట్రోల్ పరిశ్రమలో గణనీయమైన అభివృద్ధి సాధించినటువంటి కాలాన్ని మనం బ్లాక్ రెవల్యూషన్ గా చెప్పుకుంటాం. ఈ బ్లాక్ రెవల్యూషన్ అనేది 1975 కాలంలో అత్యధికంగా జరిగింది. నార్మల్ గా బ్లాక్ రెవల్యూషన్ అనే పేరు ఏ విధంగా వచ్చిందంటే, మనకి వచ్చే క్రూడ్ ఆయిల్ ఉంటుందిగా ముడి చమురు, ఇది నార్మల్ బ్లాక్ కలర్ లో ఉంటుంది. దీన్నే మనం ఇండియాలో నల్ల బంగారంగా పిలుస్తూ ఉంటాం. ఆ నల్ల బంగారం, మనం ముడి చమురుని నార్మల్ నల్ల బంగారం అని అంటున్నాం కాబట్టి ఆ నల్ల బంగారం అనే పేరు మీదనే మనకి ఒక బ్లాక్ రెవల్యూషన్ అనే పేరు రావడం జరిగింది. అండ్ రౌండ్ రెవల్యూషన్, ఈ రౌండ్ రెవల్యూషన్ అనేది మనకి నార్మల్ గా పొటాటో చిప్స్ యొక్క అభివృద్ధి చేయడం కోసం మన ప్రభుత్వం అనేది ఒక కొత్త విప్లవాన్ని ముందుకు తీసుకొచ్చింది. ఆ బంగాళదుంప యొక్క ఉత్పత్తిని పెంచడాన్ని ఈ యొక్క రౌండ్ రెవల్యూషన్ గా మనం పిలుస్తూ ఉంటాం. ఎనివే, దిస్ జీవశాస్త్రం మరియు వ్యవసాయంలో విప్లవాలు. నా యొక్క టాపిక్ మీకు నచ్చింటే everyone please do like, share and subscribe my YouTube channel KG2PG Science. Don't forget. Anyway, thank you.